అరే, అస్థిపంజరం నా భార్యని ఎక్కడికి తీసుకెళ్ళింది? సీమా, సీమా, నువ్వు ఎక్కడున్నావు? ఈ పోరాటాలు మీ వల్లనే మొదలయ్యాయి. మీ ఇద్దరు కలిసి నా భార్యని ఈ స్థితికి తెచ్చారు. మీకు ఒకవేళ ఈ రింగ్ కావలసి ఉంటే అడిగింటే సరిపోయేది. సీమని భావిపరం ఎందుకు చేశారు? అరే గోపి అన్నా, నన్ను క్షమించు. నేను మీ ఇంటికి వచ్చిందే ఆ రింగు అడగడానికి. కానీ నువ్వు వదిన నన్ను బయటికి నెట్టేశారు. నేను ఆ అస్థిపంజరానికి ఆ రింగు ఇవ్వకపోతే అది నన్ను చంపేస్తుంది. నాకు వేరే దారి లేదు. నాకేం తెలుసు ఆ అస్థిపంజరం నీ భార్యని తీసుకెళ్తుంది అని. చూడు రాజు, నా భార్య తిరిగి నాకు దక్కలేదంటే నేను నీ భార్యని కూడా బావిలో పడేస్తాను. గోపి, అలా మాట్లాడొద్దు. మనం ఏదన్నా ఐడియా ఆలోచిద్దాం. పద, మనం అస్థిపంజరం వెంట అది వెళ్ళిన దారిలో బావిలోకి వెళ్దాం. ఇద్దరూ కలిసి ఆ బావిలోకి దిగుతారు. వారు బావిలోకి దిగాక అక్కడ ఒక గుహ కనిపిస్తుంది. గోపి, అటు చూడు, ఇక్కడ ఒక గుహ ఉంది. నాకు ఎందుకో అస్థిపంజరం వదినని ఇందులోనే దాచిపెట్టింది అనిపిస్తుంది. పద, దానిలోనికి వెళ్దాము. వారు ఇద్దరూ ఆ గుహలోకి వెళ్తారు. గుహలో కొంచెం దూరం వెళ్ళినాక వారికి సీమ కనిపిస్తుంది. అస్థిపంజరం సీమని తాడుతో కట్టి బంధించి ఉంటుంది. అది సీమ పక్కనే నిద్రపోతూ కనిపిస్తుంది. వదినా, నీకు ఏం కాలేదుగా? నువ్వు బానే ఉన్నావా? ఈ అస్థిపంజరం నిన్నేమి చెయ్యలేదు కదా? లేదు లేదు రోయ్, నువ్వు నీ భార్య కలిసి నన్ను ఈ అస్థిపంజరంకి అప్పగించారు కదా. చూడు, ఒక్కసారి ఇక్కడి నుంచి బయటపడిన వెంబడే నేను మిమ్మల్ని ఏం చేస్తానో చూడు. వదిన, అలా గట్టిగా అరవకు. ఒకవేళ ఆ దయ్యము మెలకు వస్తే మనమందరం ప్రమాదంలో పడతాము. గోపి సీమ యొక్క కట్లు విప్తాడు. తరువాత వారు ముగ్గురు గుహ నుండి బయటకు వచ్చి గప్చుప్గా వాళ్ళ ఇళ్లకు వెళ్ళిపోతారు. వాళ్ళు ఇలా వెళ్ళగాని ఆ అస్థిపంజరంకి మెలకువ వస్తుంది. సీమ అక్కడ లేకపోవడం చూసి దానికి చాలా కోపం వస్తుంది. ఓ మనుషులారా, మీకు ఎంత ధైర్యం? సీమ నా ఆస్తి. నేను ఎలాగైనా సీమని తిరిగి ఎక్కడికి తెచ్చుకుంటాను. అస్థిపంజరం కూడా బావి నుండి బయటకు వచ్చి గ్రామం వైపు వెళ్తుంది. గ్రామానికి చేరగానే తన రింగు కోసం వెతకడం మొదలు పెడుతుంది. గ్రామమంతా తిరిగి రింగు వెతుకుతూ ఉంటుంది. గ్రామస్తులు అందరూ అస్థిపంజరాన్ని అక్కడ చూసి చాలా బెదిరిపోతారు. అరే చచ్చంరా దేవుడా, ఇక్కడ ఏం జరుగుతుంది అసలు? ఈ కొత్త ప్రాబ్లం ఎక్కడి నుండి వచ్చింది? అరే, అందరూ పారిపోండిరా, పరిగెత్తండి, పరిగెత్తండి రా, పరిగెత్తండి. వెర్రి మనుషులారా, నాకు నా ఆస్తిని తిరిగి చెయ్యండి, లేదంటే నేను ఏ ఒక్కరిని కూడా వదిలిపెట్టను. దెయ్యం చిన్నగా సీమ యొక్క వాసనను పసిగడుతూ డైరెక్ట్గా వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్తుంది. వాళ్ళ కిటికీ దగ్గర నిలబడుతుంది. కిటికీ ద్వారా లోపలికి వెళ్ళడానికి ప్రయత్నిస్తుంది. ఆ గ్రామం అంతా గందరగోళంగా మారిపోతుంది. ఆ దెయ్యం గొంతు వినగానే గోపి లేచి కూర్చుంటాడు. అరే చచ్చంరా దేవుడా, ఈ దయ్యం ఇంటికి కూడా వచ్చేసింది. లే సీమ, లే. ఈ అస్థిపంజరం మనల్ని వెతుక్కుంటూ మన ఇంటికి వచ్చేసింది. ఇప్పుడు ఏం చేద్దాము? చచ్చానురా, ఇది మళ్ళీ నన్ను తీసుకెళ్ళడానికే వచ్చింది. ఏమండి, నన్ను కాపాడండి, నాకు దీని వెంబడి వెళ్ళలేను. అరే ఫోల్, ఆమెని నాకు ఇచ్చేయి. ఆమె నా ఆస్తి. లేకపోతే నేను ఈ గ్రామంలోని ఆడవాళ్ళందరినీ చంపేస్తాను. అప్పుడే గోపి మరియు సీమ ఇంటి యొక్క వెనక దారి నుంచి బయటకు వెళ్తారు.
ఎక్కడికి పారిపోతారో? మీరు ఎక్కడికి పారిపోయినా మీ స్మెల్తో నేను మిమ్మల్ని పట్టుకుంటాను. తర్వాత వారిద్దరూ పరిగెడుతూ ఎంతో వేగంగా రాజు ఇంటికి చేరుకుంటారు. రాజు, మనం పెద్ద ప్రమాదంలోనే పడ్డాము. ఆ అస్థిపంజరము మనల్ని వెంబడిస్తూ మన ఇంటికి చేరుకుంది. ఇప్పుడు మనం ఏం చేద్దాం? అస్థిపంజరం సీమ యొక్క వాసనతో రాజు ఇల్లు కూడా చేరుకుంటుంది. వాళ్ళ ఇంటి తలుపు చాలా గట్టిగా కొడుతుంది. ఏమండి, ఈ అస్థి పంజరం మన ఇంటికి కూడా వచ్చేసింది. ఇదంతా సీమ వదిన కోసమే జరుగుతోంది. ఎందుకంటే అది సీమ కోసమే ఇక్కడికి వచ్చింది. సీమాని తనకి ఇచ్చేస్తే మనమందరం బతికి బయటపడతాము. ఒకసారి ఆలోచించండి. అటు చూడండి, అస్థిపంజరం రాజు వాళ్ళ తలుపును విరగొట్టడానికి చూస్తుంది. మనం వాళ్లకు సహాయం చేయాలి. పదండి, లేదంటే వాళ్ళని చంపేస్తుంది. అప్పుడే వాళ్ళందరూ చేతిలో నిప్పు మండే కట్టెలతో ఆ అస్థిపంజరాన్ని నిప్పు అంటించాలని అనుకుని అక్కడికి చేరుకొని ఆ అస్థిపంజరం మొత్తానికి నిప్పు అంటించేస్తారు. అరే మూర్ఖులారా, నేను ముందే చంపబడ్డాను. మీరు ఈ మంటలతో నన్ను ఏమీ చెయ్యలేరు. పారిపోండిరా, పారిపోండి. దానికి ఎంత కాల్చినా దానికి ఏమీ అవ్వట్లేదు. పారిపోండి. ఓ భగవంతుడా, ఏమి చెయ్యాలి ఇప్పుడు? దీనికి పరిష్కారం ఏంటి? గోపి అన్న, నాకు ఇప్పుడు అనిపిస్తుంది సీమ వదినని అతడికి చెయ్యాల్సిందే. లేకపోతే చాలా మంది ప్రాణాలు పోతాయి. ఇదిగో మీరంతా చూడండి, నేనెక్కడికి వెళ్ళడం లేదు. అస్థి పంజరంతో నన్ను పంపాలనే ఆలోచన ఎందుకు చేస్తున్నారు? కాసేపటి తర్వాత రాజు ఇంటి తలుపులు తెరుచుకుంటాయి. ఆ తలుపులు తెరుచుకోగానే సీమ ఇంటి నుంచి బయటికి వస్తుంది. వచ్చావా నా రాణి? నువ్వు నా దగ్గరికి వచ్చేసావా? సరే పద, మన కొత్త ఇంటికి వెళ్దాము. ఆ అస్థిపంజరం వెనుక భయపడుతూనే సీమ బయటికి వెళ్ళిపోతుంది. గ్రామస్తులందరూ గోపి ఎందుకు ఈ విధంగా తన భార్యను పంపిస్తున్నారు అని ఆశ్చర్యపోతారు. గ్రామస్తులు నమ్మలేకపోతారు. కొద్దిసేపట్లోనే అస్థిపంజరం మరియు సీమ అడవిలోని బావి దగ్గరికి చేరుకుంటారు. ఇద్దరూ కలిసి ఆ బావిలోకి దూకుతారు. ఆ బావిలోని గుహలోకి వెళ్తారు. ఆ గుహలోకి వెళ్ళగానే సీమ ఒక మూలకి వెళ్లి కూర్చుంటుంది. భయపడుకు నా రాణి, ఇప్పుడు నువ్వు నా దానివి. నువ్వు ఇక్కడే ఉండు. నీ గురించి ఒక బహుమతి తీసుకువస్తాను. ఈరోజు చాలా హ్యాపీగా ఉంది. ఇన్ని రోజులకి నా రాణి నాకు దక్కింది. అస్థిపంజరం ఒక వజ్రాల నెక్లెస్ తీసుకుని వస్తుంది. ఆ వజ్రాన్ని సీమ దగ్గరకు తీసుకుని వస్తుంది. చూడు నా రాణి, నీ కోసం ఏం తీసుకుని వచ్చానో. నీ కొంగుని కొంచెము తీయు. సీమ భయపడుతూ కొంగు ముఖం పైనుండి కొంచెం తీస్తుంది. ఓ నా రాణి, ఇప్పటి నుండి నేనే నీ భర్తని. నాతో సిగ్గుపడాల్సిన అవసరం లేదు. ఈ విధంగా అని అస్థిపంజరం స్వయంగా తన ఫేస్ ని చూస్తుంది. చూసి అవాక్కవుతుంది. సీమ స్థానంలో రాజు ఉంటాడు. ఇది చూసి అస్థిపంజరం ఆశ్చర్యపోతుంది. ఒరేయ్ రాజో, నువ్వు ఇక్కడికి ఎలా వచ్చావు? నేను ఈ ముసుగు నా కలలు రాని అనుకున్నాను. నువ్వు ఒక వెర్రి రాజులా బయటికి వచ్చావు. నేను నిన్ను అస్సలు వదిలిపెట్టను. దేవుడా, ఇప్పుడేం చెయ్యాలి? ఈ అస్థిపంజరం నన్ను వదిలిపెట్టడు. మీరు ఈ స్టోరీ యొక్క తర్వాతి భాగం చూడాలి అనుకుంటే కామెంట్ చేయండి.